ఓవైపు పార్టీ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిపోయారు. ఎమ్మెల్యేలు పిలిచినా రావడం లేదు. పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడి రావడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. ఎందుకు? వారు హస్తినలో ఏం చేస్తున్నారు? అసలు వారి పర్యటనకు కారణాలేంటి? కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో అతి ముఖ్యమైన ఇద్దరు లీడర్లు. ఇప్పుడు వీరిద్దరూ ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యూహాలు అనుసరించాలో తమ నేతలకు చెప్పేందుకు వెళ్ళారా? అసలు ఒక్క బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కూడా గెలవలేదు కదా. రాష్ట్ర సమస్యలను కేంద్రంతో చర్చించేందుకు వెళ్ళారా? అసలు అధికారంలోనే లేరు కదా. పోనీ కవిత బెయిల్ పిటిషన్ కోసం వెళ్ళారా? మొన్ననే కోర్టు కొట్టేసింది. ఇప్పుడప్పుడే పిటిషన్ వేసే పరిస్థితి కూడా లేదు. మరి భారత రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ఏమైనా వెళ్ళారా? ఉన్న రాష్ట్రంలోనే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సో ఇవేవి కారణాలు అయ్యే ఛాన్స్ లేదు. పోనీ ఈడీ కేసుల్లో ఏమైనా విచారణకు హాజరయ్యారా? వీరిద్దరి మీద ఇప్పటివరకైతే దర్యాప్తు సంస్థలు ఏం కేసులు పెట్టలేదు. మరి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఎందుకు మకాం వేసినట్టు? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. వాళ్ళు ఢిల్లీలో ఏం చేస్తున్నారనే దానిపై ప్రస్తుతం అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటో తెలుసుకునే ముందు కొన్ని రోజుల క్రితం జగిత్యాల్లో కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా. కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది. తప్పకుండా మీ అందరికి కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం. వీడిని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, అది సంగతి. కవిత త్వరలోనే తీహార్ జైలు నుంచి బయటకు వస్తుంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఖచ్చితంగా చెప్పారు కేటీఆర్. అదేంటి, ఓవైపు ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంటే బెయిల్ వస్తుందని అంత ధీమాగా ఎందుకున్నారు? ఎలా ఉన్నారు? అంటే వీరిద్దరూ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కాళ్ల బేరానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కవితను ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వంతో లేదా వారి అనుచరులతో భేటీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా అక్కడ మాట్లాడుకుంటున్నారు. అందుకే ఢిల్లీలో మకాం వేసినట్టు హస్తినలో ప్రస్తుతం టాక్. మరీ క్లైమాక్స్కి వెళ్లకుండా ఒక ఆర్డర్లో చెప్పుకుందాం. సీన్ 1. 2 రోజుల క్రితం జగిత్యాల మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ కవితక్క జైలు నుండి వస్తుంది, జగిత్యాల్లో తిరుగుతుంది అని చెప్పారు. సీన్ 2. మరుసటి రోజు కవిత బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. సీన్ 3. గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ మీటింగ్ పెట్టారు. అందరూ తప్పకుండా హాజరు కావాలని అందరికీ మెసేజ్లు పెట్టారు. సీన్ 4. కట్ చేస్తే ఈ మీటింగ్కు కేటీఆరే డుమ్మా కొట్టి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. విడివిడిగా కనిపిస్తున్న ఈ సీన్లన్నింటికీ సంబంధం ఉంది. అదే కవిత బెయిల్. బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్. నిజానికి తెలంగాణ భవన్లో అత్యంత కీలకమైన భేటీ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరు కావాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఈ మీటింగ్ను ఆర్గనైజ్ చేసింది కూడా కేటీఆర్. అందరూ తప్పకుండా హాజరవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. తీరా చూస్తే ఆయనే హాజరవ్వకుండా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఎందుకు ఇంత సడన్గా కీలకమైన భేటీని కూడా పక్కన పెట్టి పరుగులు పెట్టాల్సి వచ్చింది? కేంద్ర పెద్దల నుంచి ఏమైనా సందేశం అందిందా? అందుకే మీటింగ్ను కూడా పక్కన పెట్టేసి పరుగులు పెట్టారనే ప్రచారం అయితే నడుస్తోంది. కవితను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైతే తెలంగాణలో కలిసి పనిచేద్దామంటూ సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే రాయబారులతో కాళ్ల బేరానికి వచ్చినట్టుగా సందేశం పంపినట్టుంది. అందుకే కేటీఆర్, హరీష్ హస్తినకు పరుగులు పెట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కవిత బయటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి 110 రోజులకు పైగా కవిత జైల్లో ఉన్నారు. ఇన్ని రోజులు జైలు జీవితం గడపడంతో కవిత ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమెను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటకు తీసుకురావాలని చూస్తున్నారు. దీనికోసం బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టు కనిపిస్తున్నాయి పరిస్థితులు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.